పెంగ్విన్లు తమ జీవితాన్ని ప్రారంభిస్తాయి. చిన్న గుడ్లను వాటి తల్లిదండ్రులు చల్లని అంటార్కిటిక్ గాలులలో జాగ్రత్తగా కాపాడుతాయి. తండ్రి పెంగ్విన్ తన పాదాలపై గుడ్డును సమతుల్యం చేసుకుంటుంది. తల్లి ఆహారం కోసం మంచు సముద్రాలలో చాలా దూరం ప్రయాణిస్తుండగా దానిని ఒక ప్రత్యేక సంతానోత్పత్తి సంచితో వెచ్చగా ఉంచుతుంది. కోడిపిల్ల పొదిగినప్పుడు అది చిన్నదిగా, మెత్తగా మరియు పెళుసుగా ఉంటుంది. వెచ్చదనం మరియు పోషణ కోసం దాని తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడుతుంది. కోడిపిల్ల పెరిగే కొద్దీ అది క్రష్ అని పిలువబడే సమూహంలో చేరుతుంది. ఇక్కడ చిన్న పెంగ్విన్లు భద్రత కోసం కలిసి ఉంటాయి. వాటి తల్లిదండ్రులు చేపలు, స్క్విడ్ మరియు క్రిల్ కోసం వెతుకుతాయి. ఈ దశలో కోడిపిల్ల నడవడం, సంభాషించడం మరియు దాని తల్లిదండ్రుల ప్రత్యేక పిలుపులను గుర్తించడం నేర్చుకుంటుంది. కాలక్రమేణా ఇది దాని మృదువైన ఈకలను వదులుతుంది మరియు జలనిరోధక ఈకలను పెంచుతుంది. సముద్రంలో జీవితానికి సిద్ధమవుతుంది. సిద్ధమైన తర్వాత యువ పెంగ్విన్ మంచు నీటిలోకి మొదటిసారి డైవ్ చేస్తుంది. ఇక్కడ అది వేగంగా ఈత కొట్టడం నేర్చుకుంటుంది. దాని రెక్కల వంటి రెక్కలను మరియు దాని సొగసైన శరీరాన్ని అందంగా జారడానికి ఉపయోగిస్తుంది. పెంగ్విన్లు తమ వయోజన జీవితంలో ఎక్కువ భాగం సముద్రంలో వేటాడేందుకు గడుపుతాయి. జత కట్టడానికి మరియు తమ స్వంత పిల్లలను పెంచడానికి మాత్రమే భూమికి తిరిగి వస్తాయి. కఠినమైన శీతాకాలాలు, బలమైన బంధాలు మరియు అద్భుతమైన ప్రయాణాల ద్వారా పెంగ్విన్ జీవితం మనుగడ, సహకారం మరియు స్థితిస్థాపకత యొక్క కథ.